హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నెక్స్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్లో మనం ఐకియాకి వెళ్తున్నాం. సో ఐకియాకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అలాగే ఐకియాలో షాపింగ్ కూడా చేయబోతున్నాం. నేను ఒక టేబుల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఐకియాలో. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నది రాజు బ్రో. ఇతని ఛానల్ వచ్చేసి షూటెక్ అని ఉంటుంది. అండ్ తన లైఫ్ స్టైల్ బ్లాగ్ వచ్చేసి రాజు లైఫ్ స్టైల్ అని ఉంటుంది అనమాట. సో మేమిద్దరం కలిసి ఐకియా మొత్తం అయితే విజిట్ చేసి చూడబోతున్నాం ఎలా ఉంది ఏంటి లోపల అనేది. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, సో ఇలాంటి వ్లాగ్స్ ఏది పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దానివల్ల మీరు ప్రతి ఒక్క వ్లాగ్ని అయితే మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ వీడియో లెంత్ వచ్చేసి 10 to 20 minutes అయితే ఉంటుంది. అండ్ ఇంకా కూడా పట్టొచ్చు, ఎందుకంటే ఐకియా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. అండ్ మీరైతే మొత్తం వీడియో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఈ వ్లాగ్లో నేను మొత్తం మాస్క్ వేసుకొని ఉంటాను. సో మీరేమి భయపడకండి, ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి. సో వచ్చాము, లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో వెల్కమ్ టు ఐకియా. సో హాయ్ గైస్, మొత్తానికి అయితే ఐకియాలోకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ చాలా అంటే మన హోమ్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మనం అన్నీ చూసి ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఎలా ఉండాలి ఏంటి అంటే ఎలా ఉన్నాయండి ప్రతి ఒక్కటైతే చూద్దాం. ఎంట్రన్స్లో నుంచి అయితే లోపలికి వచ్చాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ముందు చూసుకుంటే బెడ్ అండ్ ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న ఫర్నిచర్ అయితే ఉంది ఇక్కడ. అండ్ లోపలికి అయితే కెమెరా అయితే అలౌ చేయలేదు. అండ్ ఓన్లీ మొబైల్ ఫోన్ అలౌ చేశారు. సో మొబైల్ ఫోన్లోనే తీస్తున్నాం. అండ్ ఇంకా లోపల ఎలా ఉందో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నేనైతే కెమెరాలో ఉండను, ఓన్లీ చూపిస్తాను అంతే, ఎందుకంటే కెమెరాలో కూడా అలౌ చేయలేదు. అండ్ మొబైల్ ఫోన్లో మంచి క్లారిటీ అయితే నేను చేస్తాను. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్కలేటర్స్ మధ్యలో అయితే ఒక దానిలో స్క్రబ్బర్స్ అని వేశారు. ఇవి చూసుకుంటే స్క్రబ్బర్స్ అనమాట. అండ్ 2 ఎస్కలేటర్స్ మధ్యలో స్క్రబ్బర్స్ వేశారు. భలే ఉంది చూడడానికి. అండ్ ఇంకా చాలా చూపిస్తాను రండి. అండ్ ఇవన్నీ చూసుకుంటే రూమ్స్. అండ్ రూమ్స్ అంటే ఐ మీన్ ఒక ఇంట్లో ఎలా ఉంటుంది అండ్ ఒక రూమ్స్ లాగా అవన్నీ పెడితే ఎలా ఉంటుందని చూపిస్తారు. అంటే ఒక రూమ్లో ఉన్న బెడ్ అవన్నీ ఎలా అరేంజ్ చేస్తారు చూడండి. సో ఆ విధంగా మనకి అరేంజ్ చేసి అయితే ఉంటుంది. సో దీనిలో మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు బెడ్స్ ఆర్ సోఫా సెట్స్ ఆర్ ఏదైనా కూడా. దీనిలో మీరు చూసే ప్రతి ఒక్క ఐటెం అయితే దీంట్లో ఐకియాలో దొరుకుతుంది. దీనిలో ఫర్నిచర్తో పాటు డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసుకుంటే హ్యాంగింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ ప్రైస్ వచ్చేసి 799. ప్రతి ఒక్కటి బడ్జెట్లో అంటే చాలా తక్కువలో అయితే దొరుకుతాయి ఐకియాలో. మరీ ఎక్కువ రేట్స్ అయితే ఉండవు. చాలా సూపర్, చాలా బెటర్ అనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ డిజైన్ చేస్తారు, ఈ విధంగా పేరుస్తారు ఒక్కొక్క దగ్గర. ఈ విధంగా మనం చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్స్ అనేది బెడ్రూమ్స్ లాగా, కిచెన్ అనేది కిచెన్లో ఉన్నట్టు, ఒక రూమ్ ఒక 1 BHK ఫ్లాట్ 2 BHK ఎలా ఉంటాయో ఆ విధంగా మనకి దీంట్లో డిజైన్ చేసి అయితే ఉంటుంది. దాంతో మనం అయితే ప్రతి ఒక్కటి అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక కిచెన్లో ఎలా ఉండాలి, స్టవ్, ఫ్రిడ్జ్ అన్నీ ఆ విధంగా మీకు అయితే ఉన్నాయి దీనిలో. సో ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు మన ఇళ్ళల్లో. నేను వచ్చేసి సోఫా మీద కూర్చుంటున్నా. సో సోఫా మీద కూర్చున్నా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు సోఫా కూడా చాలా మంచి తక్కువలో దొరుకుతుంది, చాలా సూపర్గా ఉంది. మనకి హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్తో పాటు బాత్రూంలో ఉండాల్సిన ఐటమ్స్ కూడా ఐకియాలో దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వాష్రూమ్లో షవర్స్ కానివ్వండి. అండ్ ఇంకా చూసుకుంటే ప్రతి ఒక్కటి
అండ్ ఇక్కడ చూసుకుంటే అవర్ కంప్లీట్ సొల్యూషన్ 45,000. సో 45,000లో వచ్చే ప్రతి ఒక్క ఐటెం అయితే దీనిలో ఉంటుంది. అంటే ఒక 45,000లో ఒక హాల్లో ఉండాల్సిన ఐటమ్స్ అయితే ఈ విధంగా ఉండాలి అన్నట్టు మనమైతే ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో బెడ్రూమ్స్ డిజైనింగ్ అంతా చూసేసాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ సోఫాస్ అండ్ మనం సెపరేట్గా కొనుక్కోవడానికి ఇక్కడ మనకి సెపరేట్గా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి సోఫాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సోఫాస్ ఫర్నిచర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేట్ వచ్చేసి ఈ సోఫా సెట్ది 16,990 అంట ఈ సోఫా సెట్కి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ సోఫా చూసుకుంటే మనకి రేట్ వచ్చేసి 22,000. సో ఈ సోఫా చూసుకుంటే బాగుంది కదా. సో మనం కూర్చుందాం. బాబా చాలా మెత్తగా ఉంది, సూపర్గా ఉంది, కంఫర్టబుల్. సో మనం నడుస్తుంటే మనం తప్పిపోయే ఛాన్స్ ఉంది. అంటే మనం అసలు మనకు రూట్ తెలియకుండా అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దానికోసం మనకైతే యారో మార్క్ ఇండికేషన్స్ అయితే వేసారు పైనుంచి. అండ్ నా చేతిలో చూసుకోవచ్చు ఇది ఒక బాక్స్ లాంటిది ఉంది చూడండి. ఇది ఒక క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ లైట్ చేసి మనకి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఇక్కడ అన్నీ టేబుల్ ఆఫీస్కి సంబంధించిన అనమాట. టేబుల్స్, చైర్స్, ఆఫీస్ టేబుల్స్ అండ్ ప్రతి ఒక్కటి ఆఫీస్కి సంబంధించినవి అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే నేను తీసుకుపోయే టేబుల్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, వైట్ కలర్. సో ఈ టేబుల్ టాప్ అండ్ 4 legs అయితే తీసుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి 1590 రూపీస్ అనమాట. సో దీనిలో కూడా మనకి చాలా వేరియంట్స్ దొరుకుతాయి. బ్లాక్, వైట్, గ్రీన్ అండ్ బ్రౌన్ అండ్ వచ్చేసి గ్రే కలర్. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి. టేబుల్స్ అండ్ చైర్స్ చూడండి. ఇక్కడ చైర్స్, తిరిగే చైర్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న చైర్స్. సో ఈ విధంగా మనకి చాలా టేబుల్స్ అయితే దొరుకుతాయి. అండ్ నేను తీసుకోబోయే టేబుల్ అయితే ఇది కాబట్టి నేనైతే ఇది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా తీసుకెళ్ళిపోకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ టేబుల్ అండ్ ఇక్కడ లెగ్ ఉంది చూడండి, వీటికి ఇక్కడ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ తీసుకొని కిందికి వెళ్ళి మనం తీసుకోవాలన్నమాట. సో ఆ కోడ్ని అంటే ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో తీసుకొని ర్యాక్ అండ్ లొకేషన్ అని ఉంటుంది. సో ర్యాక్ నెంబర్ అండ్ లొకేషన్ నెంబర్ అవి మార్క్ చేసుకొని మనం కిందికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ అండ్ ర్యాక్ ఉంది చూడండి, ఆ విధంగా. అండ్ ఇదంతా చూసుకుంటే మనకు ఒక ఆఫీస్లో ఎలా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. టోటల్ చూసుకుంటే ఈ విధంగా ఎన్వైరన్మెంట్ అనేది. అండ్ పైన లైట్స్, కింద బుక్స్ అండ్ ఇక్కడ టేబుల్స్ అండ్ మొత్తానికైతే సేమ్ ఒక ఆఫీస్లో ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. అండ్ ముందు మ్యాక్బుక్ లాంటి ఒక ప్లాస్టిక్ నార్మల్ ఒక డెమో పీస్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ బ్రో ఇక్కడ వ్లాగ్ చేసుకుంటున్నాడు చూడొచ్చు.
ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి టేబుల్, ఇక్కడ డైనింగ్ టేబుల్ అనమాట. సో డైనింగ్ టేబుల్ పైన ఇక్కడ కబోర్డ్స్. ఎవరైనా మనకి గెస్ట్ వచ్చినప్పుడు కబోర్డ్స్లో నుంచి తీసి మనం వాళ్ళకి ఏదైనా కాఫీ ఆర్ టీ అనేది అక్కడ నుంచి వచ్చి అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఇంత కిచెన్ అనమాట. సో ఇది కిచెన్ ఏరియా. సో ఇది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఐలాండ్ కిచెన్ సెటప్ అనమాట. సో ఐలాండ్ కిచెన్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పైన వెంట్, కింద స్టవ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది సింక్ అనమాట, వాష్ బేషన్. అండ్ ఇదైతే టేబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద డ్రాయర్స్ ఉన్నాయి. దీంట్లో మనం స్పూన్స్ అవి వేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ విధంగా వీటిల్లో స్పూన్స్ అండ్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా. అండ్ ఈ విధంగా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. అండ్ డైనింగ్ టేబుల్ మీద ఉన్నట్టు డైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇది సింపుల్ క్లోజ్డ్ కిచెన్ అనమాట. ఈ కిచెన్లో కూడా చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ అయితే చేసింది. ఈ విధంగా మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్టవ్ ఇచ్చారు. అండ్ పైన ఇక్కడ చూసుకుంటే కబోర్డ్స్ అనమాట, లిఫ్టింగ్ కబోర్డ్స్. ఈ విధంగా గ్లాస్ని లిఫ్ట్ చేస్తే లోపల ఉన్నవన్నీ మనం తీసుకోవచ్చు. అండ్ చూసుకుంటే టేబుల్, అండ్ టేబుల్కి ఇక్కడ ర్యాక్ ఇచ్చారు. సో ఈ విధంగా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా డ్రాయర్స్ ఉన్నాయి. దీనిలో చూసుకుంటే మనం ఈ విధంగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే ఓవెన్ అనమాట. సో ఓవెన్లో మనం ఏమైనా బేక్ చేసుకోవచ్చు, కేక్స్ ఆర్ ఎనీథింగ్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. సో మీరు ఇక్కడ చూసుకుంటే బెడ్స్ అండ్ కాట్స్ ఏరియా అనమాట. ఇక్కడ బెడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు ఎలా ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి అయితే అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. సో గైస్ వచ్చేసి మొత్తం మనకి హాల్ అనమాట. సో హాల్లో ఉండేవి అండ్ సోఫా అండ్ టీవీ అండ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి కబోర్డ్ ఉంది. సో నా గెస్ట్ వచ్చినప్పుడు మనం జ్యూస్ ఇవ్వడానికి గ్లాస్ అండ్ మనం స్టోర్ చేసుకోవడానికి డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారు. సో చూసుకుంటే టేబుల్ అండ్ అది వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఒక మహాసముద్రం లెక్క ఉంది మొత్తానికి. అయితే మామూలు లేదు, ఎన్ని చూసినా కానీ కొత్త కొత్త ఐటమ్స్ ఇంకొంచెం వస్తూ ఉన్నాయి మన కోసం. అయితే మామూలు లేదు, డిజైన్ మాత్రం అల్టిమేట్ సక్సెస్. అండ్ అన్ని బెడ్స్ ఉన్నాయి. అండ్ బెడ్ మీద కూర్చొని చూద్దాం. సో కంఫర్టబుల్ ఉంది, చాలా సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. Shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. అండ్ ఇది వచ్చేసి ఐకే రెస్టారెంట్. అండ్ రెస్టారెంట్కి వచ్చాం ఐకేలో. ఇక్కడ మనకి ఫుడ్ అయితే తీసుకోవచ్చు. మొత్తం తిరిగి ఉన్నాం. 10th అయిపోయాక ఇది 11th అనమాట ఐకే రెస్టారెంట్. సో ఇప్పుడైతే ఐకే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఐకియాకి వచ్చాం కాబట్టి ఐకే రెస్టారెంట్లో ఏదో ఒకటి తిందాం. అంతా అలసిపోయామన్నమాట, చాలాసేపు అటు ఇటు తిరిగి ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు ఐకియా రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో వెళ్దాం రండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్ ఏదో ఒకటి తీసుకుందాం. సో కూల్గా ఉన్నాయి వాటర్ బాటిల్ కూడా, చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇలా పెట్టిద్దాం. సో కూల్, నార్మల్ కూల్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ మనమైతే హెవీ ఫుడ్ ఏం తినదలుచుకోలేదు. సో చిన్నగా ఏదైనా స్నాక్స్ ఉంటే చూద్దామని అనుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా రకాల కుకీస్ అండ్ వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. సో వీఆర్ థింకింగ్ వాట్ టు ఈట్ అని. సో ఫైనల్గా ఇక్కడ పొటాటో చిప్స్ అండ్ అక్కడ చూసుకుంటే చికెన్ నగ్గెట్స్ అనేవి మేమైతే తీసుకున్నాం. సో ఇవి రెండు అయితే మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం వెళ్ళి. సో వాళ్ళైతే మనకైతే పొటాటో చిప్స్ అండ్ చికెన్ నగ్గెట్స్ ఇచ్చారు విత్ సాస్, విత్ కెచప్స్. అబ్బాబ్బాబ్బా, చూస్తుంటే అసలు నోరూరిపోతుంది, అంత యమ్మీగా కనిపిస్తున్నాయి. సో టేస్ట్ అయితే చేద్దాం. ఐకా స్టోర్లో రెస్టారెంట్ ఐకా రెస్టారెంట్లోకి వచ్చినాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఏం తీసుకున్నాం అంటే, ఇక్కడ వచ్చేసరికి చికెన్ నగెట్స్ అండ్ ఆల్సో పొటాటో చిప్స్ అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం. ఇది ఎంత అనుకుంటున్నారు? ఒక 12 పీసెస్, జస్ట్ 12 పీసెస్ 250 రూపీస్ కదా. 250 రూపీస్. ఇది 150 కావచ్చు. 150 కావచ్చా? 270 రూపీస్ మొత్తానికి అయితే మేమైతే పే చేసాం బ్రో. మొత్తానికి అయితే 270 పే చేసాం. జస్ట్ ఇది వాటర్ బాటిల్, ఇది ఒక వాటర్ బాటిల్, ఈ ఒక వాటర్ బాటిల్ కూడా మొత్తం 3 కలిపి 270 రూపీస్ అయినాయి. ఓకేనా? అండ్ రెస్టారెంట్ అయితే మొత్తం ఫిల్ అయితే ఏం కాలేదు. చూడండి చాలా తక్కువ అయితే ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. బట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి తిని చూద్దాం. కిచప్ పెట్టు. ఓకే, మరీ సూపర్ అని చెప్పలేం, మరీ బ్యాన్ అని చెప్పలేం, కానీ యావరేజ్ బాగుంది. తినొచ్చు, ఆకలి తినప్పుడు కడుపుకు ఖచ్చితంగా ఏదో ఒకటి తినొచ్చు. తినాలంటే తినచ్చు అన్నట్టు ఉంది, కానీ మరీ సూపర్ అని చెప్పలేము. ఇప్పుడు చికెన్ నగెట్స్ తింటారు. లవ్ షేప్ చికెన్ నగెట్స్. దానికన్నా కొంచెం బెటర్ చికెన్ ఉంది కాబట్టి క్రిస్పీ ఉంది, చాలా బాగుంది. ఓకే దీనికైతే మాకు చెప్పలేము కానీ బాగుంది. ఓకే తినొచ్చు బ్రో చికెన్ నగెట్స్. అని చూసుకుంటే మన రెస్టారెంట్ లోపల నుంచి వ్యూ అనమాట. సో బయట చూసుకుంటే మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి. సో మొత్తానికి అయితే తినేసినాం. అండ్ తినేసి ఇప్పుడు బయలుదేరడం కాదు, అండ్ హాఫ్లో రెస్టారెంట్ ఉంటుంది అండ్ ఇంకా మిగతా హాఫ్ అయితే కవర్ చేయాలి. ఎందుకంటే మనం హాఫ్లో అంటే మధ్యలో నడిచి ఓపిక లేకపోతే రెస్టారెంట్లో తింటారనమాట. అండ్ మొత్తానికి అయితే తినేసాం. అండ్ ఇప్పుడు మిగతా ఐకే అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ మూవ్.
అండ్ స్వాగతం. ఇది చూసుకుంటే డోర్ మ్యాట్స్ అనమాట మనకి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా ఇక్కడ తెలుగులో హిందీలో వెల్కమ్ స్వాగతం అని రాసున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొబ్బరి వాటితో అయితే తయారు చేసి ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీన్ని చూస్తుంటే సో దీని ప్రైస్ వచ్చేసి 299 అనమాట. లైటింగ్ 17. సో ఇక్కడ చూసారు కానీ ఈ లైటింగ్ నాకు మస్తు నచ్చింది అబ్బాయి. మనం ఎంట్రన్స్లో పెట్టుకుంటే అదిరిపోతుంది. ఈ లైటింగ్ వచ్చేసి సూపర్గా ఉంది. చూసుకుంటే ఈ లైటింగ్ని ఎంట్రన్స్లో పెడితే ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. ఇల్లు మాత్రం కళ్ళకల్లా ఆడిపోద్ది. అలాగే ఇక్కడ చూసుకుంటే ల్యాంప్స్ ఉన్నాయి. ఈ ల్యాంప్స్ వచ్చి బెడ్రూమ్లో టేబుల్ మీద పెడితే అసలు సూపర్ చెప్పొచ్చు, సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ల్యాంప్స్ కూడా అసలు డెకరేటివ్కి మాత్రం చాలా సూపర్గా పనిచేస్తాయి. ఇవన్నీ బెడ్రూమ్ అండ్ హాల్లో సో ఇంట్లో ఉన్న లైటింగ్స్ అనమాట. సో సూపర్గా ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకోవచ్చు, అది మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. ప్రైస్ ఎంత తెలుసా? 3,999 రూపాయలు ఉంది. వా అల్టిమేట్ లైటింగ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇటల్లా బెడ్ లైట్స్, ఈ బెడ్ లైట్స్కి వెళ్దాం. ఇలాగే ప్రతి ఒక్క లైట్ మాత్రం అసలు చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ లైట్స్ అన్నీ వచ్చేసి బెడ్ ల్యాంప్స్ 2490 ఉంది ఇది ఒకటి. అండ్ ఇవన్నీ నైట్ మనం పడుకునేటప్పుడు ఆన్ చేసుకొని పడుకుంటే అసలు సూపర్గా ఉంటుంది నైట్ మనకి వ్యూ అనేది బెడ్రూమ్లో. సో చాలా బాగున్నాయి లైట్స్ అన్నిటిని. సో మీరైతే పర్చేస్ చేయొచ్చు. అంటే లైట్స్ మాత్రం కొంచెం హై ఉన్నట్టు ప్రైస్ ఉండేమో, కానీ మిగతా ఉన్నాయి అయితే చాలా తక్కువలో అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి అంతా డెకరేటివ్ థింగ్స్ అనమాట. సో మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కోసం ఇక్కడ ఈ దానిలో చాలా మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి. నేను అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఇదంతా చూసుకుంటే లైటింగ్స్. అండ్ ఈ లైటింగ్స్ చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి అసలు. ఇవి పైనుంచి సీలింగ్కి అయితే మనం హ్యాంగ్ చేయాలన్నమాట, హ్యాంగింగ్ లైట్స్ అనమాట. సో చూస్తే అసలు ఇప్పుడే ఒకటి కొనాలనిపిస్తుంది మన యూట్యూబ్ స్టూడియో కోసం. సో చూసుకుంటే మనకి ఇవన్నీ సీలింగ్కి అయితే మనం హ్యాంగ్ చేస్తాం. ఫ్యాన్ ఎలా హ్యాంగ్ చేస్తామో సేమ్ అలాగే సీలింగ్కి హ్యాంగ్ చేస్తాం అనమాట. సో లైట్స్ చూసుకుంటే రకరకాలు ఉన్నాయి అసలు. దీనిలో మనం ఇవి పెట్టుకొని మనం ఇంట్లో ఉంచుకుంటే అసలు మనం మనకే సూపర్గా అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉన్నాయి. తప్పకుండా ఏదైతే ఒకటి తీసుకుంటాను, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా కూడా పక్కా తీసుకుంటాం నా స్టూడియో కోసం. సో అసలు దీని కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్ అనమాట. అండ్ సూపర్గా ఉన్నాయి, ఈజీగా పెట్టచ్చు 2190 రూపీస్ వీ లైట్స్ కోసం. సో మన స్టూడియోకి పెడితే మాత్రం అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క లైట్ పెడితే అదిరిపోతుంది అనమాట. ఆ విధంగా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి ఐకియాలో. ఇది కూడా బాగుంది, చిన్నదిగానే బాగుంది. బ్రో ఇట్లా సెటప్ చేసుకో బ్రో నువ్వు. వదలాలి అది. సో ఈ విధంగా మనకి చాలా మంచి మంచి లైట్స్ ఉన్నాయన్నమాట. ఈ లైట్స్లో నాకు నచ్చిన లైట్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇలా ఏంటంటే ఇలా మనం పుల్ చేస్తే క్లోజ్ అవుతుంది. అండ్ ఇలా ఇంకో రకంగా పుల్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. చాలా సూపర్ అమేజింగ్ అనమాట. అసలు చాలా బాగున్నాయి ఈ లైట్స్ అనేవి. 18. సో హోమ్ ఆర్గనైజేషన్ అంటే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్లేట్స్ కాంచి అండ్ ఫైల్స్ని సెట్ చేసుకునేవి కాంచి అండ్ పోపు డబ్బాలు ఉన్నాయి కదా, అవి కూడా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో బుక్స్ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా మనం ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కదాన్ని, ప్రతి ఒక్కటి మామూలు కాదు. సో
డస్ట్బిన్ అనుకుంటా. పూలతో భాష ఇండోనేషియా. 69 రూపాయలు. సూపర్ ఉన్నాయి. వైట్, బ్లాక్, రెడ్. ఇప్పుడు ఆడ పట్టుకోపోలేం. మొత్తం హోమ్ ఆర్గనైజేషన్ ఇక్కడ దొరుకుతుంది. 18th నెంబర్ ప్లాట్ఫామ్. వాల్ డెకరేషన్ అండ్ మిర్రర్స్. వాల్ డెకరేషన్ అంటే వాచ్ నుంచి చెక్ చేసుకోండి. వాల్ డెకరేషన్. దిస్ ఇస్ ద వాల్ డెకరేషన్. ఓకే. 920 ప్లాంట్ అండ్ హోమ్ డెకరేషన్. సో ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ అన్నమాట. రియల్ అనుకోకండి, ఇది రియల్ అయితే కాదు, మొత్తం ఆర్టిఫిషియల్. మొక్క. సో ఈ ప్లాంట్స్ వచ్చేసి మొత్తం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. మొత్తం చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు చాలా నచ్చింది. అండ్ నాకు నచ్చింది ఇదనమాట. సో చూసుకుంటే మొత్తం గడ్డి పొరకలాగా ఉంది, బాగుందన్నమాట. చూసుకుంటే చాలా డెకరేటివ్. 1290. సో ఇవన్నీ చూసుకుంటే అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మనం డెకరేషన్ కోసం అయితే చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క ప్లాంట్ అనేది అన్ని రూమ్స్లలో అయితే మనం పెట్టుకోవచ్చు. వీటిని మంచి షోకేస్ లాగా అయితే పనికొస్తాయి. ప్రతి ఒక్క ప్లాంట్ అనేది మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని కూడా ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చో ఇంట్లో అనేది వీళ్ళు ఇక్కడ డిస్ప్లే అనేది పెట్టారు. చాలా సూపర్గా డెకరేట్ చేశారు వీళ్ళు, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మొత్తానికి అయితే సూపర్గా ఉంది ఈ ప్లాంట్స్ అనేవి. అవుట్డోర్ ఫర్నిచర్. అవుట్డోర్ బాగున్నాయి. వాసన స్మెల్ మాత్రం అదిరిపోయేటట్టు వస్తున్నాయి. ఏది ఏడుంది క్యాండిల్స్? ఎంత? ఇక్కడ నుంచి మనం ట్రాలీ అయితే తీసుకోవాలి. అంటే మనం ఏమేమి పర్చేస్ చేసాం, సో వాటిని తీసుకెళ్ళడానికి అనమాట. ఇది మనం తీసుకునే టేబుల్స్ కాబట్టి అవన్నీ లాస్ట్లో ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వెతకాలి లొకేషన్ అండ్ ర్యాక్ వచ్చేసి అవన్నీ వెతికి టేబుల్లో అదే మన ట్రావెల్ వెళ్ళి తీసుకెళ్ళాలి. సో మనం చూసుకున్నట్టు మనమైతే ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా గోడౌన్ లాంటిది. అండ్ ఇక్కడ మనం టేబుల్ టాప్ కోసం ర్యాక్ 1 లొకేషన్ 10 అనమాట. దీనిలో మనకి టేబుల్ టాప్ ఉంది. అండ్ దీనిలో అయితే మనం టేబుల్ టాప్ని తీసుకొని మన ట్రాలీలో అయితే పెట్టేసాం. అండ్ దీంతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే లెగ్స్ అనమాట. టేబుల్కి లెగ్స్. ఆ లెగ్స్ అనేది ర్యాక్ 1 లొకేషన్ 1లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నమాట 4 లెగ్స్ ఉండాలి కాబట్టి 4 సైడ్కి 4 లెగ్స్ తీసుకుంటున్నాను నేను. అండ్ మనమైతే 4 లెగ్స్ అండ్ టేబుల్ టాప్ అయితే తీసేసుకుందాం. చలో వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే గుడాం ఇది అనుకోవచ్చు. అక్కడ పట్టుకొని లేని మనం ఇక్కడ ర్యాక్ని సెలెక్ట్ చేసుకొని లొకేషన్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సుహాస్ అలాగనే తీసుకొని వెళ్తుండు. మొత్తానికి అయితే రేపు అన్బాక్సింగ్లు కానీ అతని సెటప్ కానీ మొత్తం మారబోతుంది. సో చూడండి ఎట్లున్నాయో చైర్స్, మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నాయి. ఎట్లా పెట్టిపోయామో అబ్బా, చిన్నగా పెట్టలేదు. సో నెక్స్ట్ సారికి బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఇక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత తీసుకొని పోవాలన్నమాట. లైటింగ్స్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. అండ్ లైన్ అయితే ఉందన్నమాట. క్యూ ఎక్కడ చూసినా క్యూ లైన్. ఇక్కడ క్యూ లైన్ అండ్ ఎక్కడైనా క్యూ లైన్ ఉంది. వెయిటింగ్ ఫర్ బిల్డింగ్. ఇద్దరం వచ్చేసి ఇప్పుడు బిల్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్నాం కదా చూసామా, అది ఇక్కడ బిల్డింగ్ అయిపోయాలా. బిల్డింగ్ అయితే అక్కడ ఉంది కానీ క్యూ అయితే ఉందన్నమాట. ఇక్కడ దాకా చూసాం కదా, క్యూ ఉంది. అక్కడ ఒక క్యూ ఉంది, అక్కడ ఒక క్యూ ఉంది.
మొత్తానికి అయితే క్యూ ఉంది. ఈ క్యూలో ఎంతసేపు పడుతుందో టైం తెలియదు, చూద్దాం. ఇప్పుడు పోవాలంటే చాలా టైం అవుతుంది. పోవాలి, తినాలా బా, ఏదో చిన్నగా తిన్నాం అంతే. సరేనా, మరి బయటికి పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం. ఏమంటావు సుహాస్? చలో. సో మనం ఇప్పుడైతే బిల్డింగ్ దగ్గర ఉన్నాం. సో బిల్డింగ్ దగ్గర ఈ ప్లాన్స్ చూసాను, 400 రూపీస్ అంట. 3 ప్లాన్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. సో తీసుకున్నాను ఈ 3. అండ్ వీటితో పాటు ఇంకా మనం తీసుకున్న టేబుల్ అయితే మనం తీసేసుకున్నాం. సో ఈ అన్నిటికీ కలిపి మనకి పడిన బిల్ ఏంటంటే 3089 రూపీస్. సో 3089 రూపీస్ అయితే మనం గూగుల్ పే నుంచి అయితే పే చేస్తున్నాం. అండ్ ఐక్య వాళ్ళకి వెళ్ళిపోద్ది మనం పే చేసిన వెంటనే. అయిపోయింది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. సో మనం మన వస్తువులను అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి. అండ్ మనకైతే ఒక లెగ్ తీసుకొని క్యాలిక్యులేట్ అది మనకైతే బిల్లింగ్ అయితే చేశాడు. అండ్ అది కూడా మనం ఇప్పుడు తీసేసుకుందాం. సో ప్లాంట్ అండ్ లెగ్ ఇచ్చేశారు. యా, మనం అయితే మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. సో వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ అన్ని బేకరీస్ బయట కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడైతే తీసుకొని తినచ్చు. అండ్ మనకైతే బిల్ వచ్చేసి 3089 రూపీస్ పడింది ఒక టేబుల్కి అండ్ చిన్న చిన్న ప్లాంట్స్కి అంతే. అండ్ మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇది అనమాట గైస్ మరి ఈ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాజు బ్రోస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.